అండి అందరికీ నమస్తే. ఈరోజు లంచ్లోకి బచ్చల కూర పప్పు అది ఎలా చేద్దా నా స్టైల్లో, తెలంగాణ స్టైల్లో ఏ విధంగా చేస్తా అనేది ఇప్పుడు చూపిస్తా రండి. కందిపప్పును శుభ్రంగా కడుక్కోవాలి 3 times. ఇప్పుడు అలానే మనం కడిగి శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగిన బచ్చల కూరను వేసుకోవాలి. నేను ఇవి 2 కట్టలు తీసుకున్నాను. అలానే సన్నగా పచ్చిమిరపకాయలు ఒక 2-3, అలానే ఉల్లిపాయలు, అలానే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇవి వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి, కొంచెం ఆయిల్, వాటర్ తీసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ పోసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. గుత్తితోని ఇలా అనుకోవాలి. ఇలా అనుకున్న తర్వాత మనం కారం ఉప్పు సరిపోయిందో చూసుకొని ఒక్కసారి ఉడికించుకొని తాలింపు పెట్టుకోవాలి. అంతే, చాలా ఈజీ, సింపుల్. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. పప్పు తాలింపు కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగిందో కొంచెం జీలకర్ర వేసుకోవాలి, మినపప్పు, ఆవాలు, తాలింపు గింజలు వేసుకోవాలి. ఇవి కొంచెం చిట్టపట్టలాడుతూ ఉంటే కచ్చా పిచ్చా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఫ్రై అయినాయి కదా, కొంచెం కరివేపాకు, తాలింపు మొత్తం ఇందులో వేసుకోవాలి. మంచిగా ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు పొయ్యి మీద అలానే సిమ్లో ఉడికించుకోండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఒక్కసారి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.